ఓజీ నుండి ఒక సింగిల్ రాబోతుంది, ఒక సాంగ్ రాబోతుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న హరిహర వీరమల్లు కొంచెం నిరాశపరిచింది ఫ్యాన్స్ని. సో ఆ విధంగా చూసుకుంటే రేపు ఎలా ఉండబోతుంది అంటారు సాంగ్? అంటే సాంగ్ ఎలా ఉండబోతుందంటే ఆల్రెడీ మొన్న చూసుకున్నాం జూనియర్లో వైరల్ సాంగ్ ఎలా వైరల్ అయ్యిందో రేపు వచ్చే ఓజీలో బిట్టు కూడా అలాగే వైరల్ అయ్యిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బీజిఎం సంగతి చెప్పక్కర్లా. ఎందుకంటే హరిహర వీరమల్లు గురించి హైప్ పెట్టుకున్నా సరే హైప్ తగ్గట్టులా కాకుండా అసలు 1% కూడా రీచ్ అవ్వకుండా అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఆ కథని? అసలు హరిహర వీరమల్లు అసలు ఆ వ్యక్తే పుట్టలేదు, కానీ ఆ కథని ఎందుకు తీసుకున్నారు అని కూడా మాకు అనిపించింది. తర్వాత మేము చూసాము. కానీ దీని తర్వాత మళ్ళీ దాన్ని పార్ట్ 2 పెట్టడం, అసలు పార్ట్ 1 సరిగ్గా లేనప్పుడు పార్ట్ 2 ఎందుకు? అది ఏకంగా బ్యానర్లో కూడా పార్ట్ 1 అని రాయటం, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్కి తీసుకెళ్ళిపోయింది ఫ్యాన్స్లోకి. సో ఓజీ అయితే అలా ఉండదు అని అయితే నేను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఓజీలో ఏంటంటే ప్రతి పిన్ కూడా ఆయన దగ్గరుండి కథని చూసుకొని అది ఇలా కాదు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని సెట్లోకి ఆయన చూసుకొని ప్రతిది చేశాడు. కాబట్టి కొంచెం 100%గా సక్సెస్ అయ్యిద్ది ఓజీ అని అయితే నాకు అనిపిస్తుంది. ఓజీ నుండి రిలీజ్ అయిన ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి మాస్ లుక్ కానీ ఎలా అనిపించింది? ఒక గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారు కదా. అంటే ఒక యుద్ధానికి రాజు రెడీ అయితే ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాడు అయితే నాకు అర్థమవుతుంది. సో మరి రాజా లేదా రాజానకమాలు ఉండే వ్యక్తి అన్నది సినిమా చూస్తే అర్థమైద్ది. అసలు ఆ టైటిల్కి ఆయన నుంచున్న గెటప్కి అవి గన్నులు పట్టుకుని కాల్చే విధానికి అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి అన్నది బాగా సస్పెన్స్తో పడేసాడు. మరి హరిహర వీరమల్లు లాగా డిసప్పాయింట్ చేస్తుందంటారా చేయదంటారా? హరిహర వీరమల్లు టైటిల్ కంటే ఓజీ టైటిల్కే పేరు మోగుతుంది 100%గా. ఎందుకంటే ఓజీ తిరగరాసిద్దని అయితే నాకు అనిపిస్తుంది. అది